వచ్చే రెఫరెన్స్. సో ఇది ఒక చిన్న షార్ట్ వీడియో, ఎందుకంటే ఎంట్రీ ప్లాన్ ఎట్లా చేసిన అనేది చూడండి. సింపుల్గా ప్రైస్ కిందికి వచ్చి రీట్రేస్మెంట్ ఏదైతే ఈ ఎం ప్యాటర్న్ ఉందో, ఎం ప్యాటర్న్ డౌన్ సైడ్ చాలా పెద్ద బేరిష్ క్యాండిల్ వచ్చిందిగా, ఇక్కడ చాలామంది ట్రాప్ అవుతారు. ఈ ఏరియాని బేస్ చేసుకొని నేను ప్లాన్ చేసిన. రిస్క్ కావాలని చిన్నగా పెట్టిన, ఎందుకంటే నాకు 1:20 కావాలా, అందుకే కింద ఎస్ఎల్ చిన్నగా పెట్టిన. ఈ లో కిందికే మొత్తం కిందికి కూడా పెట్టవచ్చు, బట్ అది సెకండ్ ప్లాన్ చేసేటప్పుడు పెడతా. నేను 2 ట్రేడ్ ప్లాన్లు అయితే చేస్తాను దీనికి. ఒకటి ఇది, ఇంకోటి మళ్ళీ తీసుకుంటా. ఫైన్. ఇప్పుడు ఎంట్రీ ఎక్కడ ఉంటుంది అది అంటే 1,10,027 అనేది ఎంట్రీ. ఎస్ఎల్ అనేది 1,09,309 అనేది పెట్టిన. ఇది రివార్డ్ వచ్చేసి 20 టైమ్స్ ఉంది, అంటే 1:20 ఉంది ఇది. ఓకే, అంటే మనకు ఆల్మోస్ట్ 14,000 చేంజ్ పాయింట్స్ ఉంది ప్రస్తుతానికి. ఇప్పుడు ఇది ఎంత రిస్క్ చేస్తా ఏం లేదనేది ఓకే, నేను చేసేది చిన్న రిస్కే, బట్ మళ్ళీ కూడా ఈ రిస్క్ చేసినాక ఇంకో రిస్క్ కూడా నేను ప్లాన్ చేస్తా ఒకవేళ ఇది ఫెయిల్ అయితే. ఓకేనా? సో ఇప్పుడు ఏదైతే 1 అవర్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలన్నా కదా, క్లోజ్ అయింది ఈ సప్లై మీద. ఈ సప్లై ఏదైతే ఉందో దీని మీద క్లోజ్ కాలే ఇంకా, కానీ ఇది వెనుకకు వచ్చి మళ్ళీ సప్లై మీదకి క్లోజ్ అవుతుంది అనుకుంటున్నా. ఎందుకు అంటే రీట్రేస్మెంట్ ఎక్కడైనా సరే డబుల్ ప్యాటర్న్ వచ్చినప్పుడు రీట్రేస్మెంట్ అవుతుంటుంది ఇట్లా. ఎందుకంటే ఇది హై కదా, హై బ్రేక్ అయినప్పుడు మళ్ళీ అదే హై టెస్ట్ చేసి పోతుంది. అంటే ఏదైతే సప్లై ఉంటుందో అదే డిమాండ్ అయిపోతుంది అనే కాన్సెప్ట్ తెలుసు కదా. ఇది జనరల్గా యూజ్ చేస్తూనే ఉంటాను నేను, బేసికే, బట్ ఓకే. సో ఇది అర్థం చేసుకోండి. ఇది ఆల్మోస్ట్ 14,447 పాయింట్స్. ఓకే, ఈ సక్సెస్ అయితే మంచిదే. మనం ఆల్రెడీ 10,000 పాయింట్స్ ఏదో ప్లాన్ చేసినాం కదా. ఓకే, మళ్ళీ ఇది 14,447 పాయింట్స్. ఇది ఇలా మనకు దొరికినట్టు ప్లాన్ చేసుకుందాం. కానీ జస్ట్ ఇది ప్లాన్ వరకే చూసుకోండి, అంతేగాని దీని మీద ట్రేడ్ చేయమనో ట్రేడ్ చేసేయండి అనో ఇలాంటి ఏం పెట్టుకోకుండా జస్ట్ అబ్జర్వ్ చేయండి చార్ట్ని, మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. నేను ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు క్రిప్టోని మనం ఇంత మాట్లాడుకోవచ్చు, కానీ ఇండియన్ మార్కెట్లో మాట్లాడుకోలేము. సో ఇండియన్ మార్కెట్లో మామూలుగా ప్రీవియస్గా ఉన్న డిమాండ్ సప్లైల గురించే మాట్లాడగలం, అంతకుమించి మాట్లాడలేము. ఓకేనా? ఇది మేజర్ డిమాండ్. ఇది టెస్ట్ అయినాక సప్లై బ్రేక్ అవ్వాలి. ఇది కానీ. సో ఈ సప్లై బ్రేక్ అయితే అప్పుడు రీటెస్ట్ మీద డబుల్ ప్యాటర్న్ అయిపోతుంది. అంటే సప్లై ఏది బ్రేక్ అయినా కూడా డబుల్ ప్యాటర్న్ అయిపోతుంది. కాబట్టి ఆ డబుల్ ప్యాటర్న్ బ్రేక్ అయితే అక్కడ నుండి నేను కొంచెం బుల్లిష్గా ఉంటాను అనమాట. ఓకేనా? ఫైన్. అండ్ మళ్ళీ ఇంకోటి, ఇది ఎస్ఎల్ ఇట్లా విక్ వచ్చి పోతే ఎస్ఎల్ ఇయ్యను నేను, కింద క్లోజ్ అవ్వాలి ఒక క్యాండిల్. ఓకేనా? అంటే 1 అవర్ క్యాండిల్ క్లోజ్ అయితే తీసేస్తాను నేను. క్లియర్ కదా? ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతకుమించి ఏం లేదు. జస్ట్ ఎంట్రీ వచ్చిందన్న విషయం చెప్పడానికి నేను ఇది చేసిన, అంతకుమించి ఏం లేదు. జస్ట్ అబ్జర్వ్ చేయండి. అండ్ మళ్ళీ అబ్జర్వ్ చేసేటప్పుడు చాలామంది బిగినర్స్ ఉంటారు, మధ్యలో ఈడికి రాగానే, అంటే ఇది టెస్ట్ చేసి ఈడికి రాగానే బుక్ చేసుకోవడం ఇలాంటివి చేస్తుంటారు. ఓకే, ఒకసారి హోల్డ్ చేసి చూడండి మొత్తం. ఓకే అయితే ట్రైలింగ్ అవుతుంది, లేదంటే ఎస్ఎల్ అవుతుంది, లేదంటే టార్గెట్ అవుతుంది. ఈ మూడిట్లా ఏదో ఒకటి అవుతుంది కదా. ఈ మూడిటికి రెడీ అయ్యి ఉండాలన్నమాట. క్లియర్ కదా? ఓన్లీ ట్రైలింగ్ స్టాప్ లాస్ చిన్నగా పెట్టకండి. నేను చూపిస్తాను నేను ట్రైలింగ్ ఎక్కడ పెట్టినా ఏం లేదనేది. మళ్ళీ ఒక షార్ట్ వీడియో ఇట్లాంటి చేయమంటే చేస్తా, ట్రైలింగ్ ఏదైనా చేసి ఉంటే. ఓకేనా? ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్.